హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ మిగతా అంతా కంటిన్యూ చేస్తున్నాం. సో సార్ చూడండి, ఓకేనా? కంప్లీట్గా ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది కంప్లీట్గా మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు కింద ఫౌండేషన్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వేసుకుంటే దెన్ మన స్టెప్స్ అన్నవి ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాల్కి అటాచ్ చేసుకున్నాం. ఓకే, స్టెప్స్ కొంచెం ఎస్ నొక్కితే స్కేల్ చేయడం అనమాట. స్కేలు ఇప్పుడు నియర్ బై ఉండేటప్పుడు చేయొచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఎలిమెంట్స్ని డీగ్రేడ్ చేయడానికి చేయొచ్చు. అంతేకాని అన్నిట్లో యూజ్ చేయకూడదు. ఇన్ కేస్ స్కేల్ సపోజ్ ఇలా ఉంది, మనం స్కేల్ చేయకుండా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు జస్ట్ దీన్ని ఫస్ట్ గ్రూప్ లోపలికి వెళ్తాం. గ్రూప్ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని క్రాస్ సెలెక్ట్ చేయండి. క్రాస్ సెలెక్ట్ చేసి మూవ్ బటన్ నొక్కండి. ఎం నొక్కి ఇలాగ పెట్టుకొని సపోజ్ నెక్స్ట్ ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కే నొక్కోవాలన్నమాట. కే అంటే మనకి హిడెన్ లైన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎలా అంటే ప్లాన్ మనం చూడలేము కదా, సో అందుకే కే అని నొక్కితే హిడెన్ లైన్స్ కనిపిస్తాయి. హిడెన్ లైన్స్ కనిపించేటప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ సపోజ్ విండో ఉందా, లేకపోతే ఫిక్స్డ్ గ్లాసెస్ ఉన్నాయా, లేకపోతే ఏంటి, అసలు ఈ స్పేస్ ఏంటి, ఇవన్నీ మనం చూడడానికి కే అనే ఎలిమెంట్ చాలా ఈజీగా యూజ్ అవుతుంది. కే అంటే హిడెన్ లైన్స్ మనం చూసేటట్టు విజిబిలిటీని ఇస్తుంది. సో దాని తర్వాత ఇప్పుడు సపోజ్ గుర్తుపెట్టుకోండి, మినిమం హైట్ ఎప్పుడైనా 7 feet కానీ 8 feet కానీ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సైట్ అనమాట. స్టాండర్డ్ అయితే 7 feet. ఓకే, దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా చెప్పాను కదా లాస్ట్ టైం. ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ని మూవ్ బటన్ నొక్కేసి కంప్లీట్గా ఇలా పుష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అనమాట, ఇంకే ఆప్షన్ చేయకుండా. ఓకే, దెన్ ఇప్పుడు మళ్ళీ కేలోకి వెళ్ళి హిడెన్ లైన్స్ చూసుకున్నాం. ఇదేముంది, స్లైడింగ్ డోర్ ఉంది. ఇదేంటిది, సింగిల్ బెడ్రూమ్. సో ఈ డౌన్ చేసుకొని ఈ ఫైల్ని కంప్లీట్గా మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ అలాగే చేసుకోవడం అనమాట అన్నిటికీ. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ స్మాల్ విండో ఉంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అలానే చేసేస్తే ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకొని ఇప్పుడు డిపెండ్స్ ఆన్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి 1 feet 6 inch అనుకుందాం. సపోజ్ 1 feet 6 inch కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 4 feet చూసుకోండి. 4 feet చూసుకోండి, లేదా 4 feet 6 inch. ఓకే, 4 feet 6 inch. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి స్టాండర్డ్ బేసిక్ రూల్ ఏంటంటే, ఏదైతే మనకి ఈ హైట్స్ ఉన్నాయో అన్నీ ఒకేలా ఉండాలి. ఈవెన్ డోర్ హైట్ ఎప్పుడైతే 7 feet ఆఫ్ డోర్ హైట్ ఉంటే ఆ 7 feetకి అన్ని ఈవెన్ విండోస్ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అన్నది ఉండదు. అది మాత్రం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పార్ట్లోని మనం మొత్తం అంతా వేసుకుంటున్నప్పుడు ఇవి కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ మోడల్ చేసేసి దీని తర్వాత మీకు ఒక లుమియాన్లోని ఒక వీడియో వాక్ త్రూ ఎలా చేయాలి, లేదంటే రెండర్ ఎలా చేయాలి, అవి కూడా నేను చేసి మీకు చూపిస్తాను. అది మనం ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అందరూ జాయిన్ అవ్వాలి. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.